హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను మీకు తెలంగాణ స్టైల్ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఎందుకు దీన్ని తెలంగాణ స్టైల్ అన్నానంటే, యాక్చువల్గా ఊరు నుండి అయితే బంధువులు వచ్చారండి. సో వాళ్ళు ఉండేది హైదరాబాద్ అనమాట. సో తెలంగాణ. సో వాళ్ళ స్టైల్లో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. యాక్చువల్గా ఇది మా చిన్నత్తయ్య చేశారు. సో వాళ్ళు అక్కడ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఆ స్టైల్లో చేశారనమాట. అందుకనే సో ఇది తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ. చాలా స్పైసీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో మా మదర్ అయితే, అంటే మేము ఉండేది రాయలసీమ. సో రాయలసీమ స్టైల్ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ నేను వీడియో పెట్టాను. సో ఇది నాకు కొంచెం డిఫరెంట్గా అండ్ టేస్టీగా అనిపించింది. అందుకే నేను మీకు ఈ కర్రీని షేర్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను, చూడండి. ఫస్ట్ అయితే కడాయిలో ఒక గరిటంతా లేదంటే 1.5 గరిటంతా ఆయిల్ అనేది వేసుకోండి. నేనైతే 1.5 కేజీ మటన్ కర్రీకి ఎంత క్వాంటిటీనో అది చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు వేసి ఇలా 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకోవాలి. ఇదైతే మా చిన్నత్తయ్య చేశారనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో మా స్టైల్ కర్రీ తిన్న తర్వాత ఇది నాకు కొంచెం కొత్తగా అండ్ టేస్టీగా కూడా అనిపించింది. అందుకే ఈ వీడియో అనేది నేనైతే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేడి చేయాలి, బాగా ఫ్రై చేసేసుకోవాలండి. సో ఇలా ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకొని మనం ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం చూడండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అలాగే మిక్సీలో ఒక పెద్ద సైజ్ టమాటోలు 2 తీసుకొని ఇలా ప్యూరీ చేసేసుకొని ఇందులో బాగా వేసి ఫ్రై చేయాలండి. ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేయడం కంటే ఇలా ప్యూరీగా కట్ చేసుకొని వేసుకుంటే మనకు ఆ మటన్ కర్రీకి మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. సో మనం ఎలాగైనా చేసుకోవచ్చండి. కర్రీస్ అనేది ఒక డిఫరెంట్ ప్లేసుల్లో ఒక్కొక్కలాగా చేసుకుంటారు. సో తర్వాత మనము ఫస్ట్ మటన్ అయితే కుక్కర్లో మటన్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఏం వాటర్, ఆయిల్ ఏం వేయకుండా ఒక 15 to 20 మినిట్స్ అయితే ఇలా మనం జస్ట్ క్యాప్ పెట్టేసి మటన్ని జస్ట్ అలా ఉమ్మబెట్టుకుంటే దాన్ని కొద్దిగా ఉడికించి పెట్టుకుంటే మనకి ఇలా అవుతుంది. సో తర్వాత దీన్ని ఇలా వేసేయాలి. ఏం విజిల్ పెట్టకుండా జస్ట్ అలానే పెట్టేస్తే ఆ వాటర్ అంతా ఇంకిపోయి మటన్ అనేది ఇలా రెడీ అవుతుందండి. దాన్ని మనం ఈ మసాలాలోకి అనేది కలిపేసుకోవాలి. సో మటన్ అయితే ఒక 50 to 60% ఉడికిందంటే అండి, మిగతాదంతా కర్రీలో ఉడుకుతుందన్నమాట. సో తర్వాత కారం వేసుకోవాలి. సో చూడండి, కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇది ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తక్కువ వేసుకోండి. కానీ ఈ స్టైల్లో మీరు మటన్ కర్రీ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. సో స్పైసీ లవర్స్ అయితే దీన్ని బాగా ఇష్టపడతారండి. సో కారం వేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఒక 2 to 3 స్పూన్స్ అయితే కారం వేసాము. ధనియాల పొడి ఒక 2 స్పూన్స్, ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. సో మొత్తం చూడండి, కలర్ చూస్తేనే చాలా టెంప్టింగ్ ఉంటుంది, అంత బాగా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా. సో మళ్ళీ మటన్ ఉడికించిన పాత్రలో కొద్దిగా వాటర్ వేసుకొని, వాటర్ ఎంత కావాలో అంత వేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలన్నమాట.
సో మటన్ను మనము పూర్తిగా ఉడికించలేదు కాబట్టి ముక్క అనేది ఏం విరగకుండా బాగా ఉడుకుతుందన్నమాట. సో 50-60% ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఇంకా 40% కర్రీలో ఉడుకుతుందన్నమాట. సో ఇప్పుడు కొబ్బరిని ఇలా ఎండు కొబ్బరిని పౌడర్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. పచ్చి కొబ్బరి కంటే ఎండు కొబ్బరి మంచి టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఎండు కొబ్బరిని ఇలా పొడి చేసుకొని తగిన మోతాదులో వేసుకోవాలి. తర్వాత గరం మసాలాకి కొద్దిగా షాజీరా, అలాగే యాలక్కి, కొద్దిగా లవంగాలు వేసుకొని బాగా చెక్క వేసుకొని బాగా దంచి పౌడర్ చేసి ఇందులో కర్రీలో అనేది మనం కలిపేసుకోవాలండి. సో ఇలా దంచి పెట్టుకున్న గరం మసాలాని కర్రీలో కలిపేసుకోవడమేనండి. సో మొత్తం ఇలా పౌడర్ని ఇలా మొత్తం గరం మసాలాని కర్రీలో ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. స్పైసీ లవర్స్ అయితే మరీ ఇష్టపడతారు, అంత టేస్టీగా ఉంటుంది. సో కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారండి. సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.